తెలంగాణలో 1936 నుంచి అమల్లో ఉన్న 6 చట్టాల అమలు ఎట్లుందో చూసాం. తెలంగాణకి ఈ ముసాయిదా గనక చట్టం అయితే 5వ 6 చట్టం. 1936లో ఒక 6 చట్టం వచ్చింది, 48లో వచ్చింది, 71లో వచ్చింది, 2020లో వచ్చింది. ఆ చట్టం యొక్క అమలు ఎట్లుంది, అటు అనుభవాలేంటినో పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు మన చుట్టూ ఒక 18 రాష్ట్రాలలో 6 చట్టం అమలు ఏ విధంగా జరుగుతుందో వాటి అనుభవాలని, అక్కడ ఏ చట్టంలో ఏముందో పరిశీలించి అన్ని చోట్లకెళ్ళి కొంచెం మంచిని స్వీకరించి ముసాయిదా తయారు చేసే ప్రయత్నం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పాలి, అసలు 6 ఎందుకు అనేది ఇంపార్టెంట్. అసలు 6 రికార్డు ఎందుకు రాస్తారు? ఒకప్పుడు ఇది తెలంగాణ ప్రాంతానికి హక్కుల రికార్డు ఉండేదే కాదు. ఏముండేదంటే భూముల్ని కొలిసినప్పుడు తయారు చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఉండేది, పన్నులు వసూలు చేసుకున్నప్పుడు రాసుకునే గ్రామ లెక్కలు ఉండేవి, అంతే తప్ప వేరే రికార్డు లేదు. ఈ హక్కుల రికార్డు చేయాలని చెప్పింది బ్రిటిష్ కాన్సెప్ట్. బ్రిటిష్ పరిపాలకులు ఏమన్నారంటే హక్కుల రికార్డు లేకపోతే పన్ను వసూలు కష్టమవుతుంది, ప్రతి గ్రామానికి హక్కుల రికార్డు ఉండాలని చెప్పితే మనం 1936 నుంచి ఈ విధంగా హక్కుల రికార్డు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు హక్కుల రికార్డు ఎందుకు పనికొచ్చేది? కేవలం పంట రుణాలు తెచ్చుకోవడానికో లేకపోతే సబ్సిడీ విత్తనాలకు మాత్రమే పనికొచ్చేది హక్కుల రికార్డు. కానీ ఈ రోజున ఆ భూమిని ఏం చేయాలనుకున్నా హక్కుల రికార్డే ప్రధానం. మీరు భూమిని అమ్ముకోవాలంటే అందులో పేరు ఉండాలి, బ్యాంకు మీకు లోన్ ఇవ్వాలంటే పేరు ఉండాలి, అన్నిటికీ ఇది కీలకమైంది. కాబట్టి హక్కుల రికార్డు యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది. ఒక మీరు 20 ఏళ్ళ వెనక్కి ఆలోచిస్తే రికార్డు గురించి ఎవరు పట్టించుకోలే. భూమి ఉంది, దున్నుకుంటున్నాం, పండించుకున్నాం తప్ప రికార్డు లేకపోతే ఏం నష్టం జరగాల. కానీ ఇప్పుడు నష్టం పెరిగింది కాబట్టి అందరూ ఇప్పుడు రికార్డుల వైపున చూస్తున్నారు. అందుకే 6 చట్టం చాలా కీలకమవుతుంది, హక్కుల రికార్డు కీలకమవుతుంది. హక్కుల రికార్డు నిర్వహణ చాలా అంశాలతో ముడిపడి ఉంది. మీరు గనక అంటే ఏ ప్రభుత్వం అయినా హక్కుల రికార్డు గనక ప్రాపర్గా నిర్వహిస్తే నేరాల సంఖ్య తగ్గుతుంది, రైతుల ఆదాయాలు పెరుగుతాయి, రైతుల కష్టాలు తిరుగుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కీలకంగా తీసుకొని దేశానికి ఒక తలమానికంగా ఉండే మంచి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది 4 గోడల మధ్య నుంచి చట్టం చేసి అసెంబ్లీలో పాస్ చేసుకోవడం కాకుండా అందరి సూచనలు ఇవ్వమని ప్రజల్లో పెట్టారు. మనం అందరం కూడా చర్చిస్తున్నాం.